నెక్స్ట్ క్వశ్చన్ we have what is evaporation. Evaporation అంటే ఏంటిది? చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. అంటే మనం వాటర్ని కనుక తీసుకుంటే ఈ వాటర్ అనేది దేనిగా మారిపోతుంది? వాటర్ వేపర్గా మారిపోతుంది. వాటర్ వేపర్ అంటే గ్యాస్గా మారిపోతుంది. అట్లా మారితే దాన్ని ఏమనాలి? ఎవాపరేషన్ అనాలి. ఏమంటారు? ఎవాపరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ what is condensation. Next question we have what is condensation. Condensation means what is condensation? Condensation అంటే ఏంటిది? చేంజ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ వాటర్ వెన్ కోల్డ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. సో కండెన్సేషన్ అంటే ఏంది? వాటర్ వేపర్ అనేది వాటర్గా మారిపోతే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఇక్కడంతా వాటర్ వేపర్ ఉంటుంది కదా, ఈ వాటర్ వేపర్ అంతా కూడా ఎట్లా మారాలి? వాటర్గా మారాలి. వాటర్గా మారితే దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్. నెక్స్ట్ వాటర్ సైకిల్. వాట్ ఈజ్ వాటర్ సైకిల్? వాటర్ సైకిల్ అంటే ఏంటిది? సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ బై ఎవాపరేషన్. దెన్ వాటర్ వేపర్ గోస్ టు క్లౌడ్స్ అండ్ క్లౌడ్స్ టు రెయిన్ బై కండెన్సేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ సైకిల్. అర్థమైంది ఏందో? ఇక్కడ వాటర్ ఉన్నది, ఈ వాటర్ ఏమైంది? ఎవాపరేషన్ వల్ల ఏ ప్రాసెస్ వల్ల? ఎవాపరేషన్ ప్రాసెస్ వల్ల ఏమైంది? వాటర్ వేపర్గా మారింది. ఈ వాటర్ వేపర్గా మారడం వల్ల క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ క్లౌడ్స్ ఏమవుతాయి? అగైన్ కన్వర్టెడ్ ఇంటూ రెయిన్, కన్వర్టెడ్ ఇంటూ వాటర్ యాజ్ వాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ బై విచ్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ని ఏమంటారు? కండెన్సేషన్ ప్రాసెస్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఎవాపరేషన్ ప్రాసెస్ వల్ల వాటర్ అనేది వాటర్ వేపర్గా మారుతుంది. కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ కూల్ వెదర్ వచ్చినప్పుడు, కూల్ టైం అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ క్లౌడ్స్లో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా వాటర్గా మారిపోతుంది కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా. కాబట్టి దీన్ని ఏమంటారు అని అంటే మనం వాటర్ సైకిల్ అంటారు. ఏమంటారు? వాటర్ సైకిల్.